వెల్కమ్ టు జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎటువంటి గ్రహ వ్యవస్థలు ఉంటే మంచిది అనే అంశం. ఇక ఒక వ్యక్తి జాతకంలో 6వ స్థానాధిపతి బలంగా ఉంటే వాళ్ళు ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. భావద్భావ విధి ప్రకారం జీవన స్థానం అనే 10వ స్థానానికి భాగ్యాన్ని, పురోగతిని, అదృష్టాన్ని తెచ్చే యోగం 6వ స్థానంలోనే ఉంటుంది. నార్మల్గానే 6వ స్థానం బలంగా ఉన్నవారు వ్యాపారం చెయ్యకుండా ఉద్యోగం చేస్తే మంచిది. సో ఏ జాతకంలోనైనా 6వ స్థానం స్ట్రాంగ్గా ఉన్నా లేదా 6వ స్థానంలో బలమైన గ్రహాలు ఉన్న, 6వ స్థానాధిపతి బలంగా 10వ స్థానంతో సంబంధం కలిగి ఉన్న మీకు నిరంతరం ఒక ఉద్యోగం అనేది ఉంటుంది. ఆ ఉద్యోగంలో నిరంతర పురోగతి ఉంటుంది. 6వ స్థానాధిపతి ఉచ్చం అయిన జాతకునికి కాలేజీ ముగించి ఒక 25,000 రూపాయల జీతంకు ఉద్యోగంలో చేరి 10 సంవత్సరాల తరువాత 2 లక్షల రూపాయల జీతంతో ఖచ్చితంగా ఉంటారు. ఆ పెరుగుదల అనేది వస్తుంది. 6వ స్థానాధిపతి దానిని ఇస్తారు. 6వ స్థానాధిపతి ఇచ్చే వేరే నెగటివ్ ఫలితాలు ఉంటాయి అన్నా కూడా ఉద్యోగంలో కొరతను ఇవ్వరు. మీరు ఏ లగ్నంలో జన్మించినా 6వ స్థానాధిపతి బలంగా ఉంటే మీకు ఉద్యోగంలో మంచి ఉన్నత స్థితి నిశ్చయం. అదేవిధంగా 2వ స్థానాధిపతి 10వ స్థానంలో మంచి స్థితిలో ఉన్నారంటే ఉద్యోగంలో ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది. ధనస్థానం అని పేర్కొనబడే 2వ స్థానం 10వ స్థానానికి పూర్వ పుణ్యస్థానం. ఈ 2వ స్థానాధిపతి 10వ స్థానంలో బలమైన స్థితిలో ఉన్నారంటే మీరు చేసే ఉద్యోగంలో మీరు కింగ్లా ఉంటారు. మీ స్కిల్స్ను పెంచుకుంటూ నెక్స్ట్ లెవెల్కు వెళుతుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మొదటి విధి 6వ స్థానాధిపతి పవర్ఫుల్గా ఉండడం లేదా 6వ స్థానంలో బలమైన గ్రహాలు ఉండడం. ఈ 2 విధులు అప్లై అవుతాయి. ఒక ఉదాహరణ జాతకాన్ని తీసుకుందాము. ఒక మేష లగ్న జాతకానికి 6వ స్థానం అనే కన్యలో పౌర్ణమి యోగంలో చంద్రుడు ఉన్నాడంటే దానికి నేరుగా 7వ స్థానంలో బుధుడు, శుక్రుడు, రవి ఉంటారు. చంద్ర అధియోగంలో 6వ స్థానాధిపతి నీచంలో ఉన్న నీచభంగ రాజయోగం ఏర్పడి శుభత్వంతో ఉంటారు. 6వ స్థానంలో చంద్రుడు బలమైన స్థితిలో ఉన్నారు. ఈ జాతకుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత అధికార స్థితిలో ఉన్నారు. జీవితంలో స్టెప్ బై స్టెప్ అభివృద్ధి మార్గం వైపు ప్రయాణిస్తారు. పదోన్నతి, పురోగతి ఉంటాయి. 6వ స్థానం బలంగా ఉండడం వల్ల ఏర్పడే యోగం ఇది. సో 6వ స్థానాధిపతి బలంగా ఉన్నా సరే, 6వ స్థానంలో బలమైన గ్రహాలున్నా సరే, ఈ 2 మీ ఉద్యోగంలో నిరంతర పదోన్నతిని ఇస్తాయి. అదేవిధంగా 2వ స్థానాధిపతి బలంగా ఉండి 10వ స్థానంతో సంబంధం కలిగి ఉంటే ఉద్యోగంలో మంచి పదోన్నతి, పురోగతి ఉంటుంది. ఒక కర్కాటక లగ్న జాతకం 2వ స్థానాధిపతి రవి 10వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కూడా బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఈ జాతకుడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ అనే స్థాయిలో ఉన్నారు. నార్మల్గానే చర లగ్నాలకు ఇటువంటి విధి ఉంటుంది. ఇందులో రవి ఉచ్చ స్థితిలో బలంగా ఉండడం వల్ల జాతకుడిని ఆ స్థాయిలో కూర్చోబెడతాడు. అప్పుడు 2వ స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు ఈ విధి అనేది యాక్టివేట్ అవుతుంది. 6వ స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు కూడా లభిస్తుంది. సో 6వ స్థానాధిపతి అన్ని సమయాల్లో
చెడు ఫలితాలని ఇస్తారా అంటే ఉద్యోగానికి సంబంధించినంత వరకు చెడు చెయ్యరు. ప్రతి గ్రహం తనకంటూ కొన్ని సూక్ష్మమైన ఫలితాలనిచ్చే అర్హతను కలిగి ఉంటుంది. ఒక జాతకునికి లగ్నాధిపతి పవర్లో లగ్నంలోనే ఉన్నారంటే కుటుంబాన్ని పెద్దగా గౌరవించరు. ఎందుకంటే కుటుంబ స్థానానికి వ్యయ స్థానంలో లగ్నాధిపతి బలంగా ఉండడం వల్ల నేను అన్న అహంకారం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పిందే అందరూ వినాలి అనే మిలిటరీ రూల్స్ పెడతారు. లగ్నం బలంగా ఉంది, లగ్నాధిపతి బలంగా ఉన్నారు. అప్పుడు ధన కుటుంబ స్థానానికి వ్యయస్థానంలో ఉండడం వల్ల ఏర్పడే సమస్యలు ఇవి. ఇక 6వ స్థానం అంటే రుణ రోగ శత్రుస్థానం. అంతేకాక పోటీలు, అసూయ, విల్లంగాలను సృష్టించే స్థానం. ఇవన్నీ ఇచ్చేది 6వ స్థానం. అద్భుతమైన ఉద్యోగ పురోగతిని ఇచ్చేది కూడా 6వ స్థానమే. ఉద్యోగంలో ప్రతిభావంతునిగా పురోగతిని ఇచ్చేది 6వ స్థానం. సో ఈ 6వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి వీళ్ళిద్దరూ 10వ స్థానానికి ఒకరు పూర్వపుణ్య స్థానాధిపతి, భాగ్యాధిపతి అనే విషయం మరచిపోకూడదు. ఈ ఇద్దరి బలం వృత్తిపరంగా అభివృద్ధిని ఇస్తుంది. సాధారణ ఉద్యోగంలో ఉన్న టాప్ మోస్ట్ లెవెల్కు వెళతారు. తమ ప్రతిభను ప్రదర్శించి చాలా కాలం ఒకే కంపెనీలో పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఉద్యోగం లేకుండా వీళ్ళు ఎప్పటికీ ఉండరు. ఒక ఉద్యోగం పోయినా ఇంకొక ఉద్యోగం వెంటనే అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా మీ జాతకంలో 10వ స్థానంలో సంపాద్యకారకుడైన రవి దిగ్బలాన్ని పొందుతారు. కాబట్టి 10వ స్థానంలో రవి లేదా కుజుడు బలంగా ఉన్నారంటే మీరు కూడా ఉద్యోగంలో పదోన్నతి, పురోగతిని కలిగి ఉంటారు. 4 విధాలైన విధులు అప్లై అవుతాయి. 1 6వ స్థానాధిపతి బలంగా ఉండడం, 2 6వ స్థానంలో బలమైన గ్రహం ఉండడం, 3 2వ స్థానాధిపతి బలమైన స్థితిలో 10వ స్థానాధిపతితో సంబంధం కలిగి ఉండడం, 4 10వ స్థానంలో రవి లేదా కుజుడు బలంగా అమరి ఉండడం. ఇందులో సహజ శుభగ్రహాలు రవితో కుజుడితో కలిసి ఉన్నారంటే మీ అభివృద్ధి వేరే స్థాయికి చేరుకుంటుంది. ఖచ్చితమైన పురోగతి, ఆర్థికాభివృద్ధి, ఉన్నత స్థానానికి ఎదిగే వ్యవస్థ ఉంటుంది. వ్యాపారంలో కూడా ఈ వ్యవస్థలు మంచి పురోగతిని తెస్తాయి అన్నా కూడా 6వ స్థానాధిపతి బలంగా ఉంటే వ్యాపారం చెయ్యకుండా ఉండడం మంచిది. సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే మంచి యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే జీవన స్థానమైన 10వ స్థానానికి భాగ్యాన్ని ఇస్తారు. ఈ విధమైన వ్యవస్థలు మీ జాతకంలో ఉంటే ఉద్యోగంలో ఖచ్చితంగా ఉన్నత స్థితి, పురోగతిని సాధిస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.